సని సగ సని స స స సని సగ సగ యెషయా ప్రవక్త చేత ఇమ్మానుయేలని, ఇర్మియా ప్రవక్త చేత సత్యానువర్తి అని, మీకా ప్రవక్త చేత బెత్లెహేము పురవాసి అని, హోషేయా ప్రవక్త చేత యూదా ప్రజాళి రాజని ప్రవచింపబడిన దేవదేవుడు జన్మించెను బాలయేసుగా. యెషయా ప్రవక్త చేత ఇమ్మానుయేలని, ఇర్మియా ప్రవక్త చేత సత్యానువర్తి అని, మీకా ప్రవక్త చేత బెత్లెహేము పురవాసి అని, హోషేయా ప్రవక్త చేత యూదా ప్రజాళి రాజని ప్రవచింపబడిన దేవదేవుడు జన్మించెను బాలయేసుగా. రండి వేగమే రండి, కనుడి బాలుని కనుడి, రండి వేగమే రండి, కనుడి బాలుని కనుడి, ఆరాధింతుం ప్రియ తండ్రిని, ఆనందింతుం ప్రభు బాలయేసుతో, ఆరాధింతుం ప్రియ తండ్రిని, ఆనందింతుం ప్రభు బాలయేసుతో. దేవునితో తనకున్న సమానత్వమును వదిలివేసి, త్యాగముతో ప్రేమతో సేవక రూపములో జన్మించిన దేవునితో తనకున్న సమానత్వమును వదిలివేసి, త్యాగముతో ప్రేమతో సేవక రూపములో జన్మించిన దివ్యబాలుని త్యాగ గుణము నేర్చుకొందుము, తండ్రి దేవుని కారుణ్యము ధ్యానింతుము. భక్తితో ఈ పూజలో ప్రణమిల్లి ప్రభు బాలుని శరణు వేడుదా, భక్తితో ఈ పూజలో ప్రణమిల్లి ప్రభు బాలుని శరణు వేడుదా. రండి వేగమే రండి, కనుడి బాలుని కనుడి, రండి వేగమే రండి, కనుడి బాలుని కనుడి, ఆరాధింతుం ప్రియ తండ్రిని, ఆనందింతుం ప్రభు బాలయేసుతో, ఆరాధింతుం ప్రియ తండ్రిని, ఆనందింతుం ప్రభు బాలయేసుతో. ఆ చలిలో
రక్షకుడు పశువుల తొట్టిలో పౌవళించెను. ఆయనే క్రీస్తు అని గురుతును ఆ దూత చూపించెను. ఆ చలిలో రక్షకుడు పశువుల తొట్టిలో పౌవళించెను. ఆయనే కీర్తించుడి క్రీస్తునాథుని, ప్రకటించు యేసు మహిమలు. నామమునా ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకందరికీ ప్రపంచమంతా కూడా ఈ రాత్రి మహా పండగ జరుగుతూ ఉంటుంది. పోపుగారులు, కార్డినల్స్, బిషప్పులు, గురువులు, కన్యాస్త్రీలు, పాస్టర్లు, ఉపదేశులు, సకల క్రైస్తవులు, భక్తులు ఈ పండగను ఘనంగా చేస్తూ ఉన్నారు. దీని పరమ రహస్యం ఏంటంటే, ఇది లోకానికి వెలుగు, లోకానికి పండుగ. లోకంలో ఉన్న జనులందరూ కూడా దేవుని బిడ్డలు, తండ్రి రూపము ధరించిన వారు. తండ్రి రూపం పోయింది ఆదాము అవ్వల వల్ల, తప్పు చేశారు కనుక. మరలా తండ్రి రూపము బాలయేసు ద్వారా మరలా మనకు వస్తుంది. ఈ బాలుడు లేదా యేసుక్రీస్తు రూపము ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీదవానిలో నుంచి మనం చూడాలని మదర్ తెరీసా, ప్రతి ఒక్కర మానవులలో నుంచి మనం చూడాలని. దీనికి అర్థం ఏమిటంటే, కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, చెవిటివారు, కుష్ఠరోగులు, మరియు చనిపోయిన వారు అందరిలోనూ మదర్ తెరీసా చూడగలిగింది, సేవ చేయగలిగింది. ఎంతమంది ఎన్ని ప్రశ్నలు వేసినాయి, కుష్టి వాళ్ళను నువ్వు ఎలా సేవ చేయగలుగుతున్నావు అని అడిగితే, నేను ఈ బీదవానులు, కుష్ఠరోగులో నేను దేవుని యొక్క ముఖమును చూడగలుగుతున్నాను కాబట్టి నాకు ఈజీగా ఉంది ఈ సేవ చేయుట అన్నారు. కనుక ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కూడా మనకి పండగ చాలా గొప్పది. ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్ట్. గాడ్ బికేమ్ మ్యాన్ టు లవ్ అస్. ఇన్ ది సెరమన్ హోమిలీలో షార్ట్ అండ్ స్వీట్గా మీకు తెలియజేస్తాను, టు ఇన్స్పైర్ యూ, టు రేడియేట్ యూ. యూ కెన్ అండర్స్టాండ్. టుడే ప్రత్యేకించి దివ్య బలి పూజను, మరి బర్త్డే అయినటువంటి వంకపల్లి శరణ్, మరి ఆంటీ గారి యొక్క కుమారుడు, ఆయనకి 4 రోజుల ముందు చెప్తున్నారు. ప్రతి సంవత్సరం బర్త్డే ఆయనకి భౌతికంగా, శారీరకంగా పుట్టిన రాత్రి ఇది. అలాగే ఎంతోమంది పుట్టుంటారు ప్రపంచంలో. బట్ ప్రత్యేకించి వారిని తలంచి దివ్య బలి పూజను సమర్పిస్తున్నాను. వారి కుటుంబం కొరకు, భార్య బిడ్డల కొరకును, తల్లిదండ్రుల కొరకును, మొత్తం కుటుంబం.
ఇప్పుడు మనకి ప్యారిష్లో లోకల్ ఫ్యామిలీ, లోకల్ ప్యారిష్ వెరీ ఇంపార్టెంట్. ది ఫస్ట్ మరి ఈ దివ్య బలి పూజను సమర్పించటము మన ప్రెసిడెంట్ అయినటువంటి రాయ్ గారు, వారి కుటుంబం, మెల్కియర్ గారు వారి కుటుంబము, ప్రకాష్ వారి కుటుంబము, వినోద్ గారు వారి కుటుంబము, ప్రసాద్ గారు వారి కుటుంబము, కృపావరం గారి కుటుంబము, గణేష్ గారి కుటుంబము కొరకు, సామ్యవేలు వారి కుటుంబానికి సమర్పిస్తూ ఉన్నాము. మరియు వీగేంద్ర కుమార్ స్వామి, యోగేంద్ర వారి కొరకు ఫర్ ఈ జీ ఎగ్జామ్స్ కొరకు ఈ ప్రతి సంవత్సరం ఈ అరటిగెలలో సమర్పిస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఓ హిందువుడు సత్యనారాయణన్, ఆయన ఈ సాయంత్రం వచ్చి కనిపించారు, భార్యాభర్తలు. వారిని తలంచి దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాను. ఆనందరావు గారి కుటుంబము అతిమికి సాయంత్రం వచ్చారు, వారి కుటుంబము కొరకు, జయరాజ్ గారి కుటుంబం కొరకు. మరి ఎవరైనా లోకారెడ్డి అచ్చారావు గారి కుటుంబం, అరటి పండ్ల ఇచ్చిన వారి కుటుంబంలో హిందువులు వాళ్ళు. బట్ వి ప్రే ఫర్ దెమ్. హిందువులకి, ముస్లింలకి, అన్ని మతస్థులకు, అన్ని జాతీయులకు దేవుడు ఈ వెలుగునిచ్చాడు, ఈ జన్మనిచ్చాడు. అందరికీ ప్రార్థిస్తాం. నెక్స్ట్ వీరెవరో తెలియదు, ఎన్ని జోసఫ్, సంగీత, సునీలు, ప్రవీణ్, వీరి కుటుంబాల కొరకును దివ్య బలి పూజను ప్రత్యేకించి ప్రార్థిస్తూ ఉన్నాం, అర్పిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి సుపీరియర్ సిస్టర్, ఎక్స్ ప్రొవిన్షియల్ సిస్టర్ లిల్లు రోజ్ మన మధ్యన ఉన్నారు. వారి కొరకు నేను ప్రత్యేకించి దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాను. రెండవది సిస్టరు లావరా, ఈ హాస్పిటల్ సుపీరియర్, ఆమె కొరకు నేను ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాను. ఇక నెక్స్ట్ మరి సిస్టర్ డెయిసీ ప్రిన్సిపల్ అయ్యారు కాబట్టి వారి కొరకు, ఈ ఎక్స్ ప్రిన్సిపల్ మోనికా కేసీ, ప్రత్యేకించి వీరందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. దేవుడు వారిని ఎల్లప్పుడూ దీవించాలి. మరి సిస్టర్స్ అందరినీ కూడా, మా కౌన్సిలర్స్ని, ప్రజలను, బెనఫాక్టర్స్ని అందరినీ కూడా సమర్పిస్తూ ఉన్నాను. పరలోకముండి మీ చిత్తము నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. క్యాథలిక్ చర్చ్ ఉంటుంది. గురువులు, కన్యాస్త్రీలు, సుపీరియర్లు, బిషప్పుల ద్వారాగా జరగవలసినవి జరగాలి. అది మరి ఈరోజు మహాపండుగ కనుక అందరం ఆనందంతో ఈ దివ్య బలి పూజలో పాల్గొనుటకు మరియు పాస్టర్స్ కొరకు, అందరి కొరకు ప్రార్థన చేసుకుందాం. మరి పాప క్షమాపణ భగవంతుని నుంచి కోరుకుందాం. ఈరోజు మరి పాప సంఘాలు చేయమని అడిగాను. ఎవరైనా 10 గంటలకు వస్తారేమని చూశాను. సోమవారం రెడీ, బట్ ఎవరు చేయలేదు. అయినప్పటికీ ఒకళ్ళు ఇద్దరు సిస్టర్లు చేశారు. మొన్నను నేను ఏర్పాటు చేసిన రోజున శనివారం నాడు. వెరీ హ్యాపీ. మరి ఈరోజు కూడా కొంతమంది నాకు చెప్పలేదు. యు ఆర్ సపోజ్ టు సే టు మీ. ఈరోజు మన పాప సంకీర్తనం మరి కామన్గా చేసిన వాళ్ళు, చేయబోయే వాళ్ళు, మరి ఇప్పుడు వారందరి కొరకు కూడా దేవుని క్షమాపణ కోరుదము. దేవుడి లోకమునకు పాపములు క్షమించుటకు వచ్చి ఉన్నాడు, రక్షించుటకు వచ్చి ఉన్నాడు.
పాప సంకీర్తన చెప్పండి. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనికైన పరిశుద్ధ మరియు మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మల్ని నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. దేవాలలో నిర్మల హృదయని సృజింపుము. దేవాలలో స్థిరమైన మనసును కలిగించుము. దేవాలలో నిర్మల హృదయని సృజింపుము. దేవాలలో స్థిరమైన మనసును కలిగించుము. నీ సన్నిధి నుండి నన్ను గెంటివేయకయ్యా, నీ ఆత్మను నా నుండి తీసివేయకయ్యా. నీ సన్నిధి నుండి నన్ను గెంటివేయకయ్యా, నీ ఆత్మను నా నుండి తీసివేయకయ్యా. మనసును మార్చుమయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, ఈ పాపి మనసును మార్చుమయ్యా. దేవాలలో నిర్మల హృదయని సృజింపుము. దేవాలలో స్థిరమైన మనసును కలిగించుము. దేవాలలో నిర్మల హృదయని సృజింపుము. దేవాలలో స్థిరమైన మనసును కలిగించుము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములని మన్నించి మన నిత్య జీవనకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. గ్లోరియా. Gloria in excelsis Deo. Gloria, Gloria, Mahima. Gloria, Gloria, Mahima. Gloria, Gloria, Mahima. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పరమపిత, మిమ్మును వేడుచున్నాము. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పరమపిత, మిమ్మును వేడుచున్నాము. మీ దయలీలలో పూరణము, నిన్ను స్తుతించుదము. నిన్ను ఇలలో పొగడదా,
జనైక పుత్రుడు శ్రీయేసువా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత ప్రియ సుతుడా సదా, తండ్రి మహిమలో ఆసీనుడా మా సర్వేశ్వరా. పిత కుడి ప్రక్కన కూర్చున్నవాడా మా యేసువా, తండ్రి మహిమలో ఆసీనుడా మా సర్వేశ్వరా. లోక పాపములు భరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువా, నీ ఘన మహిమను చాటెదము, నిన్ను ఇలలో పొగడెదము. నీ ఘన మహిమను చాటెదము, నిన్ను ఇలలో పొగడెదము. Gloria, Gloria, Mahima, Gloria, Gloria, Mahima, Gloria, Gloria, Mahima, Gloria, Gloria, Mahima. ప్రార్థించుదము. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు కుమారుడు ఈ దినమున నాకు జన్మించితివి, మన రక్షకుల లోకమునకు అవతరించెను. ఈ దినము స్వర్గమును నిజమైన శాంతి దిగివచ్చెను. కనుక అందరము కలిసి ప్రభువునందు ఆనందించదము. ఈ పరమ పవిత్రమైన రాత్రి నిజమైన వెలుగుతో దేదీప్యమానముగా ప్రకాశింపజేసితిరి. ఈ పొడవుపాతిన వెలుగు పరమ రహస్యములను తెలుసుకుని మేము అతని స్వర్గపు ఆనందమును గాంచి పరవశమగినట్లు కృపచూపము. దేవా, ఆరోగ్యమే మహాభాగ్యము, మాకు దయచేయము. ఈ యొక్క పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించండి. వైమోజస్సు ఐసక్ ప్రసాద్ని దీవించి ఆరోగ్యాలు ప్రసాదించండి. అతి ముఖ్యముగా మరి మా కౌన్సిలర్స్ అందరినీ దీవించి కరుణించమని మేము వేడుకొనుచున్నాము. రాయి గారి కుటుంబాన్ని, ఆనందరావు గారి కుటుంబాన్ని, జయరాజు గారి కుటుంబాన్ని, వినోద్ గారి కుటుంబమును, ప్రసాద్ గారి కుటుంబమును, కృపావరం గారి కుటుంబాన్ని, మెల్కియోరాజు గారి కుటుంబాన్ని, గణేష్ గారి కుటుంబాన్ని, డాక్టర్ సామ్యాల్ గారి కుటుంబాన్ని, దీవెనమ్మ గారిని, సవితాను, సందీపుని, విక్టోరియాను దీవించి కరుణించండి. ఫాదర్ ప్రేమను, ఫాదర్ జోసెఫ్ అర్జునాని, సవిత, ఎలీషా, అజయ్ మరియు శ్రీను మరియు ఎలక్ట్రీషియన్ను వారిని దీవించి కరుణించమని, ప్రకాశ్ గారి ఫ్యామిలీని, యోగేంద్ర కుమార్ స్వామి గారిని, వారి ఎగ్జామ్స్ కొరకును, సిస్టర్ డైసీని, సిస్టర్ సుపీరియర్ సిస్టర్ లిల్లీ రోజుని, ఎక్స్ ప్రొవిన్షియల్ లావురా సిస్టర్ సుపీరియర్ని, సిస్టర్ మోనికా కేసీని, అందరు సిస్టర్లని, బంధువులను, క్రైస్తవులందరినీ దీవించి కరుణించి కాసి కాపాడమని మీ కుమారుడు మనాథుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. వేదనలలోనున్న వారికి ఇంకెట్టి విచారము లేదు. ప్రభువు పూర్వము సెబూలూను నఫ్తాలి మండలములను అవమానమును ముంచెను. కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్యధార సముద్రము నుండి యోర్ధానుకు ఆవలి తీరము వరకు, అన్యజాతి వారు వసించు గలీలియా రాష్ట్రము వరకు గల ప్రదేశము కీర్తిని బడయును.
చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి. గాఢాంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జాతిని విస్తరింపజేసితివి, వారిని సంతోషచితులు గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించునట్లుగా, కొల్ల సొమ్ము పంచుకొని వారు ప్రమోదము చెందునట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడమీది కాడిని విరగగొట్టితివి, వారి భుజముల మీద దండములను ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించునట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. వారి మీదకి దాడి చేయు శత్రు సైన్యముల చెప్పులు, నెత్తురులో తడిసిన దుస్తులు అగ్నిలో భస్మమగును. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడిసితిమి, అతడు రాజ్యభారము వహించును. ఆశ్చర్యకారుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతడికి పేరెడుతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను. ఆ వాక్కు దేవుడై ఉండెను, ఇమ్మానుయేలుగా మనతో ఉండెను. ఆ వాక్కు దేవుడై ఉండెను, ఇమ్మానుయేలుగా మనతో ఉండెను. ఇమ్మానుయేలుగా మనతో ఉండెను, ఇమ్మానుయేలుగా మనతో ఉండెను. దివిభువి నేలే రారాజుని కొలిచెదము, హృదయాల నేలే రారాజును ఆరాధించెదం. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను. ఆయనను విశ్వసించు వెలుగై ఉండెను, వెలుగునకు సాక్షులుగా మనము జీవింతుము. క్రీస్తు ఈ లోకమునకు వెలుగై ఉండెను, వెలుగునకు సాక్షులుగా మనము జీవింతుము. దివి దువి నేలే రారాజుని కొలిచెదము, హృదయాల నేలే ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను. రెండవ పట్టణము పునీత పౌలు తీతుకు రాసిన లేఖ, 2వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు. పునీత పౌలు తీతుకు రాసిన లేఖ, 2వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు. సర్వమానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయెను. భక్తిహీనతను, లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి రుజుమార్గమున పవిత్రమైన జీవితము గడపవలనని మనకు ఆ కృప బోధించుచున్నది.
ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని రక్షకుడగు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచియుండవలెనని మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విముక్తులను చేసి సత్కార్యములు యందు ఆసక్తి గలవారిగా తన కొరకు పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. నింగి తారలు తొంగి చూసి ధరణి పువ్వులు విరిసి ఊగే దివ్య బాలుడు మురిసినందే లోకమంతా సంతసించనేడు. నింగి తారలు తొంగి చూసే ధరణి పువ్వులు విరిసి ఊగే దివ్య బాలుడు మురిసినవ్వే లోకమంతా సంతసించనేడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. సేకరింపవలనని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లు రాయించుకొనుటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయ సీమలోని నజరేతు నుండి యోదయ సీమలో ఉన్న దావీదు పట్టణమునకు బెత్లెహేమునకు జనాభా లెక్కల్లో తమ పేర్లు చేర్పించుకొనుటకై తనకు నిశ్చితార్థము చేయబడిన గర్భవతినైన మరియమ్మను కూడా వెంటబెట్టుకొని వెళ్ళెను. వారు అచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారును కని ప్రొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఎలయన వారికి సత్రంలో చోటు లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలంలో గొర్రెల మందలను కాయుచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారి మిక్కిలి భయభ్రాంతులయ్యిరి. దేవదూత వారితో ఇట్లు అనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారము మీకు వినిపించదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పత్తిగుడ్డలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు అనెను. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహమై ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి శాంతి కలుగునుగాక అని ప్రార్థించెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. సే హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మహాపరమానందం మనందరికీ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు కూడా మన జీవితంలో మరణాథ
కమింగ్ ఆఫ్ ద లార్డ్. దేవుడు మానవుడిగా మన మధ్యను జన్మించుటకు వచ్చి ఉన్నాడు. మానవుడిగా ఎక్స్టెండెడ్ హిస్ హ్యాండ్స్ టు ద హోల్ వరల్డ్. ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నరావతారుడు. ప్రతి సృష్టిలోనూ మానవుడు చేసిన పాపం వలన సృష్టికి కూడా పాపం చుట్టుకున్నది, మానవులకు చుట్టుకుంది, జంతు జలాలకి చుట్టుకుంది. ప్రభు మరణించినప్పుడు ఇవన్నీ ఘోషించాయి, ఏడ్చాయి. ఎనీహౌ భూమి రక్తపాతమైనదని జెనిసిస్ 2వ అధ్యాయంలో మనకి తెలుస్తుంది. సృష్టి గ్రంథంలో దేవుడు మానవుడిగా పుట్టాడు. ఎందుకు? మనందరికీ తెలుసు, పాప పరిహారం అందరూ రక్షించడానికని. ద మెయిన్ థీమ్, అర్థం ఏమిటంటే మనం ఎవరినైనా ప్రేమించాం అనుకోండి, ఫిజికల్గా, స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా, సోషల్గా, స్నేహంగా, సోదరులుగా ప్రేమించినప్పుడు మనం ఏం చేస్తాం? వారి విషయాలను తెలుసుకుంటూ, వారి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటూ, వారి పేరుని గుర్తించుకుంటూ రోజు రోజుకి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటాం. రోజు రోజుకి మనము దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటాము. క్లోజ్నెస్, వన్నెస్, టుగెదర్నెస్, యునైటెడ్నెస్, కలిసిపోవటం. దేవుడు పరలోకంలో పర్వతాల మీద, మేఘాల మీద ఉంటే ఆవిడకి అర్థం కావట్లేదు భూలోకంలో ఇశ్రాయేలీలకి. కనుక ఆయన భూలోకానికి అవతరించి బాలయేసు బెత్లెహేములో మానవుడు ఆయన, మనకు దగ్గర ఆయన బాలయేసు ద్వారాగా. ఈ యేసుక్రీస్తు మనలో దగ్గర అవటమే కాదు, మనలో ఉండటమే కాదు, మనతో ఉండటమే కాదు, మన వెనుకని ముందుని ఉండటమే కాదు, అతడు మన శరీరమై ఉన్నాడు. ఆయన పంచుకున్నది తన యొక్క జీవితాన్ని, తన శరీరాన్ని కూడా పంచుకున్నాడు. దట్ ఇస్ ద ప్రేమ. సో ప్రేమికులు శరీరాలు పంచుకుంటారు, ఆత్మలు పంచుకుంటారు, తలంపులు పంచుకుంటారు. అలాగే తండ్రి దేవుడు తన కుమారుని ద్వారా చాలా మనకి దగ్గరగా ఎమ్మానువేలు, దేవుడు మనతో ఉన్నాడనే చెప్పుకోనటకు మనకి దివ్యసప్రసాదమే సాక్ష్యం, డైలీ మాసే సాక్ష్యం. కనుక ఈరోజు మనం చూస్తున్నాం, ఈ క్రిస్మస్ వస్తుంది పోతుంది. ఆల్ థింగ్స్ కమ్ అండ్ గో. మీ ప్రొఫెసర్స్కి, టీచర్స్కి, మా అందరికీ కూడా సామెత, ఆత ఆత మారణాథ, పోతా పోతా మంగాత. మీరు అందరూ విని ఉన్నటువంటిదే. ఆల్ థింగ్స్ కమ్, ఆల్ థింగ్స్ గో. పోతా పోతా మంగాత, మట్టి కలిసిపోతాయి. ఇట్స్ ఎ మీనింగ్. ఎంత ఎన్నాళ్ళు ఉండినాను, ఎంత సంపాదించినాను, మనతో రాదు. మనం వచ్చినప్పుడు రాలేదు, వెళ్ళిపోయినప్పుడు రాదు. ఆల్ థింగ్స్ కమ్ అండ్ గో. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆతాత మారణాథ. ఈ మారణాథ అన్నాడు ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. Time to time, God appears to the world in different ways. దేవుడు
ప్రతి యుగానికి ఆయన మనకి జన్మిస్తూ ఉంటాడు. రాతి యుగం, స్వర్ణయుగం, హిందూ లోకంలో హిందూ రూపంలో కూడా దేవుడు కనిపించాడు. క్రైస్తవులు దేవుడు శాస్త్రంగా డైరెక్ట్గా కనిపించాడు. మొట్టమొదట ప్రవక్తల ద్వారా కనిపించాడు, రాజుల ద్వారా కనిపించాడు, భక్తుల ద్వారా కనిపించాడు. తర్వాత డైరెక్ట్గా మానవుడిగా బాలయేసుగా జన్మించాడు. కనుక దేవదూతలు మహా సంతోషమై వాళ్ళు పరలోకమున దేవునికి మహిమయు, భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి సమాధానము. దేవునికి ఎప్పుడూ మహిమ కలగాలని, మనం మహిమ పరచాలని మనము జీవితాలను అర్పించుకుంటే, భూలోకమున మనలో మంచిగా మంచి మనసు గలవారు ఎవరెవరైతే ఉన్నదో వారికి శాంతి సమాధానం కలుగుతుంది. మంచి మనస్సు కలగాలి. ఈరోజు ఈ క్రిస్మస్ నాడు ఇక్కడ దేవుడు కానుకగా ఇచ్చాడు బాలయేసుని. The birth is the gift of God. What we become is our gift to God. మనము జన్మించటం అనేది జన్మనిచ్చినటువంటి వాడు తండ్రి అయిన దేవుడు. ఆ జన్మనిచ్చిన తర్వాత జీవించటం అనే విధానంలో మనమిచ్చే గిఫ్ట్ దేవునికి మన జీవితం. మన జీవితమే ఒక అర్పణముగా తయారైంది. మరియమ్మ గారు, జోజప్ప గారు వాళ్ళ జీవితాలనే గిఫ్ట్గా ఇచ్చేశారు. ఆమె అలాగిచ్చింది కనుక యేసుక్రీస్తు కూడా అదే రూట్లో, తల్లి మార్గములో తన జీవితాన్ని మనకి గిఫ్ట్గా ఇచ్చారు. తన జీవితాన్ని మరి మనమిచ్చే గిఫ్ట్లు జీవితాన్ని పక్క పెట్టి మనం ఇచ్చే అనేకమైన గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం. అది పర్మనెంట్స్ కావు. అందుకనే ధనమని, పొజిషన్ అని, ప్రెస్టేజ్ అని, ప్రాపర్టీస్ అని, సంపదలని పోతా పోతా మంగాథ ఆత మారణాథ పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఆల్ థింగ్స్ disappear. But the love of God, faith in Jesus Christ remains permanent. శాశ్వతంగా మనకు వచ్చేది, ఉండేది, మనతో వచ్చేది, పరలోకానికి తీసుకెళ్ళేది ఎటర్నల్ లైఫ్. మన భక్తి, విశ్వాసం, నమ్మిక, దేవ ప్రేమ, వినయ, విధేయతలు. ఇది పర్మనెంట్ గిఫ్ట్లు మనము ఆలోచించుకోవాలి. దేవుడు ఈ లోకానికి తన కుమారుని గిఫ్ట్గా ఇచ్చాడు, జన్మాన్ని. మరి యేసు ప్రభు ఈ లోకమునకు జన్మించినది, జీవించినది తండ్రి చిత్త ప్రకారంగా జీవించటమే కాదు, నేను విధేయత కలిగి సిలువలో వేలాడిన ప్రాణదానము ప్రజల కొరకు, తండ్రి కొరకు అర్పిస్తానన్నాడు. ఏ గ్రేట్ గిఫ్ట్. అపోస్తులు కూడా జీవితాల్లో సమర్పించారు. కన్నిమరేమ జోజప్పులు ఇచ్చినటువంటి ఉదాహరణ, ది మోడల్. సో ఈనాడు మరి మనమందరం కూడా దేవుని యొక్క భక్తులం. ఆ బాలయేసు, కన్నిమరేమ జోజప్పుల వలె ఆ గొల్లలు వాళ్ళ గిఫ్ట్లు ఇచ్చారు. గిఫ్ట్లు ఇవ్వటమే కాదు, నీవు లోకమేక పాపను పరిహరించిన సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల వైవధింపబడుతూ ప్రజలకు జీవాహారం అవుతుంది.
ఆ గొల్లలు ఇచ్చినటువంటి వర్తమానం. ఈ ముగ్గురు రాజులు కూడా ధూపము మిర్ర బంగారం ఇచ్చినటువంటి వాళ్ళు కూడా కానుకలు ఇచ్చి దీవెనలు పొందారు. ఇదంటే ఇది మనం రిఫ్లెక్షన్కి ఏంటంటే క్రిస్మస్ ఈజ్ ఏ క్రిస్మస్ ఆఫ్ గిఫ్ట్ గివింగ్ టు వన్ అనదర్. మనం అందరం కూడా ఒకరినొకరిని ప్రేమించుకొనటం, మన్నించుకొనటం. వినయ కోపతాపాలు అనేకవి ఉంటాయి, డిఫరెన్సెస్ ఉంటాయి, వినయ విధేయతలు ఉంటాయి, లేదా కోపము కూడా అలా మనసులో ఉండవచ్చు. కానీ ఎప్పటికప్పుడే మనం మర్చిపోవాలి. మర్చిపోయి మనం ఏం చేయాలనేదే చేయాలి. చనిపోయే ముందు మన జీవితంలో మనము పరిశుద్ధులుగా జీవించడానికి మనలో ఉన్నటువంటి ఈగో కానీ, సెల్ఫిష్నెస్ కానీ, మరి యాంగర్ కానీ, ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో అదే గొప్పది. అది మారు మనసు పొందుతూ ఉండాలి. సంవత్సరానికి సార్ అంటున్నాడు. మెటనోయా ఇన్ గ్రీక్, చేంజ్ ఆఫ్ మైండ్ అండ్ హార్ట్ ఇన్ ద లైఫ్. అలాగ జీవించినప్పుడు ప్రభు మనలో ప్రవేశిస్తాడు. మనం ఎప్పుడైతే క్రీస్తు వలె మన జీవితాలను అంకితం చేసుకుంటూ మనము సమర్పించుకుంటే ది కొయినోనియా యాస్పెక్ట్ అంటే మనమందరము కలిసి జీవించటం, కలిసి మాట్లాడటం అనేది, కలిసి భుజించటం అనేది, అప్పుడప్పుడు పండగలప్పుడు కలిసి భుజించుట. ఈ దేవాలయాలు విలేజ్లోను పండగల్లోనూ కలిసి భుజించుట, కమ్యూనియన్. మనమందరం కూడా ఆ యొక్క బాలుని ఈరోజు మీరు బాగా జ్ఞాపకం చేసుకొని వినయం, విధేయత, భక్తి ఇవన్నీ కూడా జీవితంలో అలవాటు కావాలి. అయితే దేవుడు జన్మించినప్పుడు కూడా బాలుడు లోకము శాంతిలో లేదు. ఆ జెరూసలేములో ఈ నక్షత్రం కనబడలేదు, హెరోదు మహారాజుకి శాంతి లేదు. అనేక రకాలుగా ఆలోచించవలసి వచ్చింది. ఆ బాలుడు ఇక్కడ ఉండకూడదని అసూయతో చంపీలను తలపెడతాడనే, ఈ జన్మం జరగకూడదని చేస్తాడనే అక్కడ చీకటి అయింది. 12 కిలోమీటర్ల దూరము బెత్లెహేము నుంచి మరి జెరూసలేముకి. అయినప్పటికీ దేవుడు మనలను దీవించి కరుణించాడు. ఎల్లప్పుడూ కూడా మనము చేయు కార్యములన్నీ కూడా దేవునికే చేస్తాము, దేవుడికే చెయ్యాలి అనే తపనతో మీరు ముందుకు రండి, మీరు నడిపించండి. అప్పుడు మహాశాంతి మనలో ప్రవేశిస్తుంది. ప్రేమ, అనురాగము, ఐక్యత, శాంతి, సమాధానం మన హృదయాలకి వస్తుందని గమనించండి. అయితే ఈరోజు ఈ దివ్యబలి పూజ, ఈ ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఫ్యామిలీస్ అన్నిటినీ తలంచుకుంటూ దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నాను. దేవుడు సదాకాలము దీవింతురుగాక. విశ్వసించినాను. అతని యొక్క ఏకసుతును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు పుట్టెను. పొంచి పిలాతుని అధికారములో పాడుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకము దిగి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించేవారు చనిపోయిన వారు తీర్పు చేయవచ్చును. పవిత్రాత్మను విశ్వసించినాను. పరిశుద్ధ కథోలిక సంబంధ పునీతుల సంబంధ ప్రయోజనము విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. సర్వశక్తి గల దేవ, పరమ పెద్ద దయగల తండ్రి,
గొర్రెల రూపమున బంగారు మెర్ర ధూపముల రూపమున సమర్పించిన ఆ భక్తులు లాగే మేమును మా జీవితాలు కన్నిమరియమ్మ జోజప్పులో సమర్పించుటకును ఈ సంవత్సరాన్ని మీరు దీవించాలని, అందరినీ కాపాడాలని, అందరికీ ఆరోగ్యం ఆనందము దయచేయమని, ఐక్యత అనురాగము దయచేయమని ప్రార్థించున్నాము. తిరుసభ పాలకులకు పాపు గారిని, బిషప్పులను, గురువులను, కన్యాస్త్రీలను, భక్తులను, కన్యాస్త్రీలను, ఉపాధ్యాయోపదేశులను దీవించి ఎల్లప్పుడూ కాపాడమని మీ కుమారుడు మనాథుని యేసుక్రీస్తు నామమున బాలయేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. నీదు స్వరముతో జగతిని సృజించి వరముగా ఈ భూమిని మాకు సగితివి. నీదు స్వరముతో జగతిని సృజించి వరముగా ఈ భూమిని మాకు సగితివి. ఏమివ్వగలము మా హృదయేశ్వర, ఏమివ్వగలము మా హృదయేశ్వర, మా ఉన్నదంతా నీ కృపదానమే, మా ఉన్నదంతా నీ కృపదానమే, నీ కృపదానమే. అర్పించెదము సకలము నీకే, సమర్పించెదము సర్వము నీకే. అర్పించెదము సకలము నీకే, సమర్పించెదము సర్వము నీకే. సపా పసానిస రిమగనినిసా. ఇహ పరబంధము ఏకము చేసి ఈ అపద్రాక్ష రసరూపం అందుకొనేవా మార్పణను ఆశీర్వదించి దీవించు ప్రభువా, దీవించు ప్రభువా. అర్పించెదము సకలము నీకే, సమర్పించెదము సర్వము నీకే. పసానిస గమగసపా పసానిస రిమగనినిసా. నీదు స్వరముతో జగతిని సృజించి వరముగా ఈ భూమిని మాకు సగితివి. నీదు స్వరముతో జగతిని సృజించి వరముగా ఈ భూమిని మాకు సగితివి. ఏమివ్వగలము మా హృదయేశ్వర, మేమివ్వగలము మా హృదయేశ్వర, మాకున్నదంతా నీ కృపదానమే, మాకున్నదంతా నీ కృపదానమే, నీ కృపదానమే. అర్పించెదము సకలము నీకే, సమర్పించెదము సర్వము నీకే. అర్పించెదము సకలము నీకే. With our own weakness and failures and sins and defects, we are the Christ our Lord. సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లు ప్రార్థించండి.
ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. మానవ మాతృలమైన మేము క్రీస్తునందు మా దేవుడి నీతో ఐక్యమగుచున్నాము. ఈ విధముగా ఇక్కడ జరుగుతున్న పవిత్రమైన కార్యముల ప్రభావం వలన మేమతను పోలి ఉండినట్లు అనుగ్రహింపుడు. సర్వదా నీతో జీవించుచు పరిపాలించువారా ఈ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి కరుణించండి. ఈ కుటుంబాలన్నిటి కొరకును ప్రభు నీ కొరకు కానుకలు ఇచ్చిన వారిని ప్రత్యేకించి దీవించండి. బర్త్డే జరిపించుకొనిచున్నటువంటి వంకపండు శరణను పవనను వారి తల్లిని తండ్రిని దీవించి కరుణించమని వేడుచున్నాం. సర్వదా నీతో జీవించు పాలించు క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ మనసులను ఉన్నతమునకు త్రెప్పండి. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటునో మేము నీకు కృతజ్ఞత వందనమును చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనగా నీ నిత్యవాకు మనుష్య అవతారమిత్యను పరమ రహస్యము ద్వారా మా మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములకు క్రొత్త వెలుగాయను. తద్వారా మేము క్రీస్తునందు మా దైవమైన నిన్ను ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. అంతేకాక గోచరమగు నీ ప్రేమతో మా జీవితములు ఆవరింపబడి ఉన్నాయి. కావున సకల దూతలు, అతిదూతల, భద్రాత్మల అధిపతులతో పరలోకదనుతే ఏకీభవించి మేము మహిమ గేయంతో నిన్ను స్తుతించుట ఎట్లనగా దావీదు సుతులకు హోసాన పాడగా పెదవినందు మధురము పొంగి పొరలగా. దావీదు సుతులకు హోసాన పాడగా దూతల స్తుతి గానముతో స్వర్గవాసులందరితో దేవాది దేవునకు స్తుతులు పాడుదాం. దేవాది దేవునకు స్తుతులు పాడుదాం. హోసానా 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 హోసానా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తింపగా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తింపగా. నదులను సెలయేరును గాలియును మేఘమును, నదులను సెలయేరును గాలియును మేఘమును, భూలోకవాసులను స్తుతులు పాడుదాం. భూలోకవా
దాసులను స్తుతులు పాడుదాం. హోసానా 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 హోసానా. అందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనగా ఇది మీ కొరకును అప్పగింపబడనున్న నా శరీరము. కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనగా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును లోక పాప పరిహారార్థము నిమిత్తమై ధరవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మరల వచ్చి వరకు వేచియుందుము. క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించెను. జీవమున స్వీయప్పమును ఈ ద్రాక్షారసమును నీకు సమర్పించుకొనుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకుగాను మమ్ము పాత్రునులుగా, గురువులుగా, కన్యాస్త్రీలుగా, నీ భక్తులు విశ్వాసులుగాను బిషప్లుగాను చేసినందులకు, కన్యాస్త్రీలను చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నాం నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జైరా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును
ఫాదర్ జోసెఫ్ ఒరిజినల్ ఫాదర్ ప్రేమను సకల భక్తులను నీ ప్రేమ యందు పరిపూర్ణము చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలియగు మరియ మాతతోను, పునీత జోసెప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆధునిక సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి కల్పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగాలు గౌరవ మహిమలు కలుగును కేసీ కొరకు అందరి కొరకును ప్రార్థించండి. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకొనుము. మా దాపడగానే మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధనలో ప్రవేశింపనిక కీడు నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా అన్ని కీడుల నుంచి చెడుగుల నుంచి మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజులలో శాంతిని సమాధానమును దయచేయడు. మీ దయానికలను పాపములు విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానంద రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. సమాధానం మీకు ఇస్తున్నాను, సమాధానం వసుకుతున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారిని యేసుక్రీస్తు మా పాపములను పాటింపక తిరుస విశ్వాసమునకు రాక్షణ దానికి మీదట కాని సమాధానమును ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగమును జీవించు పరిపాలించుడు వారా ఆమేన్. ఏలిన వారి శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపను పరిహరించడు బాలయేసు. ఈ బాలయేసు ఎందుకు పిలువబడిన మనమందరమును ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంటిలో ప్రవేశించిన పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మద స్వస్థత పొందును. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలో
దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము మీరు విస్తుతింతును గాక. పరిపూర్ణ ఫలమగల చెప్పండి. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడైన నేను దేవవారి సముఖంలో మోకాల మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఏడ్చినారు అని దేవవారి గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలపు చే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమైనడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వాడిని దిదుకొన్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవలెనని నా మంచి యేసువా దేవవారిని నా ఆత్మ యొక్క మేరైన ఆకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్ గాక. నాటికి కావలసిన మాయదము మాకు అనుగ్రహింపుము, మాయదపడిన వారిని మన్నించినట్లు మా పనులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనిగా కీడు నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక. వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. ఆశించి మేముంటిమోయి, ఆశ్రయం నీవోయి మాలో. దైవమే నీవని నమ్ము కొంటే, కావవే కరుణామయుడా. ఆశించి మేముంటే మోయి, ఆశ్రయం నీవోయి మాలో. దైవమే నీవని నమ్ము కొంటే, కావవే కరుణామయుడా. కావవే కరుణామయుడా, కావవే కరుణామయుడా. మానవుడే మధ్య నివసించిన గొప్ప రహస్యమును భక్తితోనూ ఉత్సాహముతోనూ కొనియాడి మేము ప్రమోదంతో నీకు వందనములు అర్పించున్నాము. మా పవిత్ర జీవితముల ద్వారా అతనితో ఐక్యమే సాధించిన శాంతిని స్వీకరించి దాన్ని మా తోటి వారికి అందజేయనట్టు అనుగ్రహింపుడు. ఆ మోజస్ని, ఐజాక్ని, ప్రసాద్ని వీరందరినీ ప్రత్యేకించి దీవించమని. ఈరోజు వారు లేకపోయారు ఎక్కడ, వారి యొక్క సమస్యల వలన ప్రభు అందరినీ దీవించి కరుణించి కాసి కాపాడమని నీ కుమారుడు మనాథుని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మీకు అందరికీ పెద్దమ్మ గారు ఎవరో, మరి ఇంకా ఛార్జ్ తీసుకున్న వాళ్ళు ఎవరో మీకు తెలియదు కాబట్టి, అమ్మగారు తెలుసు కానీ మనకి ప్యారిషనర్స్కి. కాబట్టి ఈరోజు అవుట్ ఆఫ్ అవర్ లవ్ అండ్ కన్సర్న్ సర్వీస్ అండ్ గ్రాటిట్యూడ్ నేను ఈ సందర్భంగా లాస్ట్ 2 వీక్స్ ముందే చెయ్యాలి ఇది, బట్ దే ఆర్ నాట్ అవైలబుల్. ఐ ఆమ్ ఎవ్రీడే వెయిటింగ్ అండ్ వెయిటింగ్. టుడే ఈజ్ ద రైట్ టైం ఖచ్చితంగా. కనుక ఈరోజు వారిని సన్మానించడం మన అందరికీ కూడా చాలా సంతోషకరము. వారు అంగీకరించినందుకే చాలా సంతోషకరము. మరి సందర్భంలో రాయ్ గారు 2 మాటలు చెప్పండి. ఏం చెప్తారు వాళ్ళ సర్వీస్? సో సడన్గా నన్ను చెప్పమంటున్నారు. అందరికీ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్సో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we thank God for blessing us past this year, and we expect wonderful blessings from Almighty in the coming year. And on this occasion, really being grateful is one of the most happiest things. And we know Sister Daisy, Sister Monica, and they have served as a principal, Sister Monica, and as a superior to the college, nursing college. They have rendered wonderful service, and they have been very cooperative towards our parish church. They have been helping in all the ways. అన్ని రకాలుగా కూడా మనకి సహకారం అందించారు. విచారణ గురువులకి సహాయం చేశారు. మన సంఘస్థులకి, ముఖ్యంగా మన సంఘానికి కూడా ఎలాంటి అవసరం ఉన్నా కూడా వారు ముందుకు వచ్చి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన ఫ్యామిలీ మెంబర్స్, దే ఆర్ రియల్లీ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. దిస్ ద మదర్ వన్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఈరోజు ఈ సందర్భంగా దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశానికి వారికి కృతజ్ఞతలు తెలుపుకోవడంలో మనం చాలా సంతోషిస్తున్నాం. వారిని గౌరవించడం అంటే ఇది మనందరి సంఘాన్ని గౌరవించుకున్నట్టుగా మనం భావించాలి. అలాగే న్యూ సుపీరియర్స్, కొత్తగా ఈ సంవత్సరం సుపీరియర్స్గా వారు నియమించబడ్డారు. సిస్టర్ రోజ్, లిల్లీ రోజ్ అండ్ Lavara sister. We welcome them, and definitely give us good company to our church as well as the institutions. Of course, వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళు ఎప్పుడు కూడా డెఫినెట్గా మంచిగా చేస్తారు. అలాగే మన చర్చికి కూడా, మన విచారణకు కూడా కంపల్సరిగా అన్ని సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ఈరోజు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. మరొకసారి మన విచారణ గురువులకి, మన సంఘస్థులకి, ఇక్కడ కూడుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మన సంఘం తరపున తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. హ్యాపీ. I take this opportunity to thank Father and all our parish councillors for remembering and honoring us and praying for us, and always they were support for us. Thank you. Continue to help us, and we will be with you always. And how much help we can offer, we will be offering. Thank you so much. Continue to pray for us. Thank you, sister. Thank you, dear sister Daisy and sister Monica Casey. How they cooperated to the parish priest, to the church, for the festivals, for all the things. The way they shared their love, service. మరి సిస్టర్లకి, స్టూడెంట్స్కి, అందరికీ వాళ్ళు ఇచ్చిన సర్వీస్ని బట్టి మీ ఇద్దరు లిల్లీ రోసు సుపీరియర్ అండ్ లావురా సిస్టర్ సుపీరియర్, humbly ask you to continue your love and support, cooperation and collaboration with us.
పాట పాడేను యేసయ్యా నీ పుట్టినరోజు తలుచుకొని, ఏ మాట పలికేను మెస్సయ్యా నీ పుట్టుక కష్టం తెలుసుకొని, గుండెల దుఃఖము నిండిపోగా గుండె గొంతుక పెనుగులాడక, ఏ పాట పాడేను యేసయ్యా నీ పుట్టినరోజు తెలుసుకొని, ఏ మాట పలికేను మెస్సయ్యా నీ పుట్టుక కష్టం తెలుసుకొని, కన్య మరియ గర్భవతి దీనురాలై ధన్యురాలై, కన్య మరియ గర్భవతి దీనురాలై ధన్యురాలై, సంఖ్యల కన్నీళ్ళ కత్తెరలో లోకరక్షకుని కన్న తల్లి అయి పాడేనా ఈరోజు పాట, క్రిస్మస్లో సిలువ పాట, పాడేనా ఈ జోల పాట, క్రిస్మస్లో ఈ సిలువ పాట, ఏ పాట పాడేను యేసయ్యా నీ పుట్టినరోజు తెలుసుకొని, పశువుల పాకే పాపిష్టి లోకమై గొంగలి దుప్పటి పశువు ముసుగై, పశువుల పాకే పాపిష్టి లోకమై గొంగలి దుప్పటి పాపపు ముసుగై, పశువుల తొట్టే మోసమైన మనసై పొత్తి బట్టలే మరణ పాసములై, పాడేనా ఈ జోల పాట, క్రిస్మస్లో కల్వరి పాట, పాడేనా ఈ జోల పాట, క్రిస్మస్లో కల్వరి పాట, ఏ పాట పాడేను యేసయ్యా నీ పుట్టినరోజు తలుచుకొని, ఏ మాట పలికేను మెస్సయ్యా నీ పుట్టుక కష్టం తెలుసుకొని, గుండెల దుఃఖము నిండిపోగా గుండె గొంతుక పెనుగులాడక, ఏ పాట పాడేను యేసయ్యా నీ పుట్టినరోజు తలుచుకొని,
ఏ మాట పలికేను మెస్సయ్యా నీ పుట్టుక కష్టం తెలుసుకొని. థ్యాంక్ యూ. హల్లెలూయా.